రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ సంచలన ట్వీట్ చేశారు. జగదీప్ ధన్కడ్ ఎక్కడా అంటూ ప్రశ్నించారు. ఆయన క్షేమంగా ఉన్నారా, ఎవరికీ తెలియకుండా ఎందుకు ఉన్నారు అంటూ ప్రశ్నించారు. జగదీప్ ధన్కడ్ ఇప్పటికీ మన ఉపరాష్ట్రపతి అని, ఆయన గురించి దేశం తప్పనిసరిగా ఆందోళన చెందాలి అన్నారు. ధన్కడ్ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కపిల్ సిబల్ ధన్కడ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ జూలై 21న ఆరోగ్య కారణాలతో రాజీనామా చేశారు. రాజీనామా చేసిన రోజు ఆయన వైస్ ప్రెసిడెంట్ ఎన్క్లేవ్ నుంచి తన సామాన్లు సర్దుకోవడం ప్రారంభించారు. ప్రభుత్వం అయితే చాలా ఒక ప్రకటన చేసింది. ఆయన్ను అకస్మాత్తుగా ఆ ఇల్లు విడిచి వెళ్ళమని చెప్పడం లేదు. అయితే ప్రోటోకాల్ ప్రకారం అంతా జరుగుతుంది. ఆయనకు లూటెంట్ ఢిల్లీలో ఉన్నటువంటి టైప్ 8 గవర్నమెంట్ బంగ్లాని అలొకేట్ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే ఆయన ప్రస్తుతానికి ఎవరికి కూడా అందుబాటులో లేరు. అసలు ఆయన ఎక్కడున్నారన్నది కూడా ఎవరికి తెలియట్లేదు. ఆరోగ్య కారణాల వల్ల ఆయన రాజీనామా చేసినందువల్ల ఆయన ఎక్కడున్నారు అన్న దానిపైన అయితే ప్రస్తుతం సందేహంగా ఉంది. ఎవరు కాంటాక్ట్ అంటే ఆయన కలవడానికి ఎవరు ప్రయత్నం చేసినా కూడా ఎవరికి కూడా ఆయన అందుబాటులోకి రావటం లేదు. అందుకే ఇప్పుడు కపిల్ సిబల్ ఈ యొక్క ట్వీట్ చేయటం వెనుక ఏదైనా బలమైనటువంటి కారణం ఉందా అన్నది అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా తర్వాత ఆయన తన ఆరోగ్యం పైన, అదేవిధంగా కొత్త ఇంటికి మార్చడం పైన ఆ పనుల్లో బిజీగా ఉన్నారా, అందుకే పబ్లిక్ ఈవెంట్స్ లో కూడా కనిపించడం లేదా, ప్రతిపక్ష నేతలు ఆయన కలవడానికి ప్రయత్నించిన అపాయింట్మెంట్ కూడా సమాచారం. అందుకే కపిల్ సిబల్ ఈ విధంగా ట్వీట్ చేసిండొచ్చు. వేర్ ఈజ్ హీ సేఫ్, వై ఈజ్ హీ ఇన్కమ్యూనికేబుల్, అమిత్ షాజీ షుడ్ నో అంటూ ఆయన మెసేజ్ రాశారు. మరి దీని అనుకున్నటువంటి కారణాలు ఏంటనేది కూడా చెప్పాల్సి ఉంటుంది. మరి దీనికి ప్రభుత్వం కానీ లేకపోతే ఇటు అమిత్ షా గానీ ఏ విధంగా స్పందిస్తారని కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.